హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ట్రంప్ రీసెంట్ యాక్టివిటీస్ అన్నీ చూసుకుంటే ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన వాటన్నిటినీ చూసుకుంటే ట్రంప్కు ఒక జబ్బు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే జనరల్గా నార్మల్ పీపుల్ అందరూ తాము ఏదో ఒకటి కావాలని కోరుకుంటారు. ఆ కావాలి అనుకున్నప్పుడు కొంతమందికి దక్కితే అది సంతోషంగానే తీసుకుంటారు. దక్కనప్పుడే సమస్య వస్తుంది. అది ఎలాగంటే కొంతమంది దాన్ని లైట్గా తీసేసుకుంటారు, ఇట్స్ ఓకే అన్నట్టు తీసుకుంటారు. మరికొంతమంది ఏమవుతారంటే పూర్తిగా కోపంతో రగిలిపోతూ ఉంటారు. అరే! నాకు ఇది దక్కలేదు కాబట్టి అవతలి వ్యక్తిని నాశనం చేసేయాలి అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో, దీన్ని సైకలాజికల్ ఫామ్‌లో మెగాలోమానియాక్ జబ్బు అని అంటారు. సరిగ్గా ట్రంప్‌కు కూడా ఇటువంటి జబ్బు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 100, 150 రోజులు దాటిపోయింది. ఈ 150 రోజుల పరిపాలనా విధానం చూసుకుంటే ట్రంప్ మొదటగా రష్యా అండ్ ఇండియా అండ్ చైనా అటు ఇజ్రాయెల్ విషయంలో కూడా కొన్ని తీసుకున్న అతను నిర్ణయాలను చూసుకుంటే ఈ జబ్బు ఉన్నట్టుగానే తెలుస్తుంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ట్రంప్ అధికారంలోకి రాకముందు ఏమని చెప్పేవారంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది చాలా సింపుల్ విషయము. దాన్ని అమెరికానే అంటే అప్పటి బైడెన్ ప్రభుత్వమే చాలా వరకు రెచ్చగొడుతుంది. ఈ రెచ్చగొట్టుడు చర్యలను ఆపేసుకుంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం చాలా వరకు తగ్గిపోతుంది. ఆ యుద్ధం అనేదే ముగిసిపోతుంది. తాను గనుక అధికారంలోకి వస్తే ఫస్ట్ ఇదే చేసేస్తాను. జస్ట్ ఒక 10, 15 రోజుల్లో ఈ పని పూర్తి చేసి ఆ తర్వాత అమెరికా, రష్యా మధ్య ట్రేడ్ డీల్‌ను ఒప్పందం చేసుకుంటాము. 2 దేశాలు వాణిజ్యపరంగా ముందుకు వెళ్తాయి అని ట్రంప్ చెప్పేవాడు. అదేవిధంగా ఇజ్రాయెల్, గాజా మధ్య కూడా యుద్ధం జరిగేది. ఈ యుద్ధం కూడా పెద్ద విషయం కాదు. గాజా అనేది వెంటనే వెనక్కి తగ్గాలి. హమాస్ ఉగ్రవాదులందరినీ నేను సమసిపోయేలా చేస్తాను. వారందరిని ఒప్పించి యుద్ధం ఆపేసేలా నేను చేస్తాను ట్రంప్ అధికారంలోకి రాకముందు చెప్పేవారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ ఈ ప్రయత్నాలు గట్టిగానే చేశారు. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో ట్రంప్ బాగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. పుతిన్‌తో మాట్లాడారు. అనేక సార్లు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పుతిన్ కూడా ఒక ఇంటర్వ్యూలో మధ్యలో నుంచి లేచి వెళ్ళి మరీ ట్రంప్‌తో మాట్లాడిన పరిస్థితి ఉంది. నాకు ఈ టైంలో ట్రంప్ ఫోన్ చేస్తానని చెప్పారు. ఆయనతో నేను మాట్లాడుకుంటే ఆయనకు కాస్త కోపం వస్తుంది కాబట్టి ఇంటర్వ్యూ నుంచి మధ్యలో లేచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మరీ వెళ్ళిపోయారు. సో, ఈ విధంగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. కానీ ట్రంప్‌కు అది చేత కాలేదు. ఎందుకంటే ట్రంప్ జస్ట్ ఉక్రెయిన్ పక్షాన నిలబడి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారే తప్ప రష్యా ఎందుకు ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది, తనకున్న డిమాండ్లేమిటి అనే విషయాలను అస్సలు ట్రంప్ పట్టించుకోలేదు. దీంతో పుతిన్ ఏమాత్రము వెనక్కి తగ్గడం లేదు. తాను ఉక్రెయిన్‌ను అంతు చూసే వరకు వదిలిపెట్టను అని చెబుతూనే ఉన్నారు. ఇదే సమయంలో ఇక ట్రంప్‌కు కోపం వచ్చేసింది. తాను చెప్పిందే వినాలి లేదంటే మొత్తాన్ని నాశనం చేస్తాను అనే విధంగా ట్రంప్ ప్రయత్నించడంతో అతనికి ఉన్న జబ్బు కారణంగా రష్యా తన మాట వినలేదు కాబట్టి దాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాను అనే విధంగా ఇప్పుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందుకే ఉక్రెయిన్‌కు మరిన్ని ఎక్కువ ఆయుధాలు అందించేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అటు నాటో కూటమి దేశాల నుంచి ఎక్కువ మొత్తంలో ఆయుధాలను సరఫరా చేసేలా ట్రంప్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో ట్రంప్ అండ్ జెలెన్స్కీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారు. ఆ టైంలో నీకు ఇంకా ఎక్కువ ఆయుధాలు ఇస్తాను, రష్యాపై భారీగా అటాక్ చేయి అని డైరెక్ట్గానే చెప్పేశారు. సో, దీన్ని బట్టి చూసుకుంటే పుతిన్ను ట్రంప్ చాలా వరకు ఒప్పించడానికి ట్రై చేశాడు. కానీ ఉక్రెయిన్ తరపున మాట్లాడుతున్నట్టు ఉండడంతో అదేవిధంగా రష్యా చెబుతున్న డిమాండ్లను అస్సలు పట్టించుకోకపోవడంతో పుతిన్ ఆటోమేటిక్గా ఒప్పుకోడు. ఎందుకంటే తన దేశానికి రక్షణ పరంగా ఉక్రెయిన్ సవాలు విసురుతోంది కాబట్టి పుతిన్ ఎందుకు ఒప్పుకోలేదు. దీంతో తనకున్న మెగాలోమానియాక్ అనే ఒక సైకాలజికల్ డిఫెక్ట్ వల్ల పుతిన్కు వ్యతిరేకంగా ఇప్పుడు భారీగా పావులు కదుపుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇటు ఇజ్రాయెల్, గాజా విషయానికి వస్తే ఈ విషయంలో అయితే ట్రంప్ కాస్త ఇజ్రాయెల్ వైపే ఉన్నారు. కానీ ఈ యుద్ధాన్ని ఎలాగైనా ఆపేయాలి, తనకు నోబెల్ ప్రైజ్ వచ్చేసేయాలి అనే విధంగా ట్రంప్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అటు హమాస్కి ఎంత చెప్పినా కూడా ఆ ఉగ్రవాద సంస్థ అస్సలు మాట వినడం లేదు. ఆ హమాస్ దగ్గర చాలామంది హోస్టేజెస్ ఉన్నారు. రీసెంట్గా ఒక హోస్టేజ్ అయితే ఈ హమాస్కు చెందిన సొరంగాల్లో ఒక వీడియోను రిలీజ్ చేశాడు. తన సమాధిని తానే తవ్వుకుంటున్నానని, తనకు అసలు సరైన తిండి లేదు, సరైన పోషకాహారం లేకపోవడంతో తన శరీరం మొత్తం చిక్కి శల్యమైపోయింది. ఇక ఈ సమాధి తవ్వుకుని ఇందులోనే నేను చనిపోతానేమో అని కూడా వీడియో తీశాడు. సో,
ఈ విధంగా హమాస్ ఉగ్రవాదులు అసలు ఈ హోస్టేజెస్ అనేది అసలు వదలడానికి ఒప్పుకోవడం లేదు. అటు నెతన్యాహు కూడా అసలు ఎందుకు ససేమిరా అంటున్నారు. హమాస్ అంతు చూసే వరకు తాను వదిలిపెట్టబోను అని చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ట్రంప్ ఏమని భావిస్తూ ఉన్నాడంటే గాజా మొత్తాన్ని తన గుప్పిట్లో ఉంచుకుని తనకు అప్పగిస్తే తన రియల్ ఎస్టేట్ సంస్థలతో గాజాలో బాగా డెవలప్మెంట్ చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. అందుకు ఒప్పుకోనంత వరకు హమాస్ను నాశనం చేయడానికి ఇజ్రాయెల్ను రెచ్చగొడుతూనే ఉన్నాడు తప్ప ఆ యుద్ధాన్ని మాత్రం ఆపడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయడం లేదు. ఇక ఇండియా విషయానికి వస్తే మన ఇండియాకు ట్రంప్కు అసలు ఎటువంటి పొరపచ్చాలు ఉండేటివి కావు. ఎప్పటి వరకు అంటే అధికారంలోకి రాకముందు వరకు ట్రంప్ మన ఇండియాకు అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చాలా ఫేవర్గానే ఉండేవాడు. ఎందుకంటే నరేంద్ర మోదీ గతంలో హౌడీ మోడీ అనే ఒక కార్యక్రమంతో ట్రంప్ గెలుపు కోసం చాలా వరకు ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్న ప్రవాసీ భారతీయులందరినీ ఏకం చేసి ట్రంప్ వెనుక ర్యాలీ అయ్యేటట్లు మోదీ ప్రయత్నం చేశారు. కాబట్టి మోదీకి గతం వరకు బాగానే సపోర్టివ్గానే ఉండేవారు. కానీ ట్రంప్ ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించాడు. అది ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు పుతిన్ తన మాట వినలేదు. ఆ పుతిన్ మాట వినేంత వరకు అంటే ఇంకా చర్చలు అనేవి జరుగుతాయి కదా, అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధం అనేది ఆగిపోదు. ఒక నెల పాటు, నెలన్నర, 2 నెలల పాటు బాగానే చర్చలు జరిగాయి. ఆ చర్చలు జరుగుతున్నంతసేపు మన ఇండియా అంటే గతంలో యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే మన ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటూనే ఉంది. ఈ చర్చలు జరుగుతున్న సమయంలో కూడా ఆయిల్ కొన్నా కూడా ట్రంప్ ఏమీ అనలేదు. కానీ ఒక్కసారిగా పుతిన్గా తన మాట విన్నాడు. పుతిన్ని పూర్తిగా నాశనం చేయాలి అని ట్రంప్ ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే మన ఇండియాపై శాంక్షన్స్ విధించడం స్టార్ట్ చేశాడు. ఏకంగా మన ఇండియాపై 25% టారిఫ్ను విధించాడు. ఈ టారిఫ్ల వల్ల ఒక్కో అమెరికన్ పీపుల్పై 2 lakh రూపీస్ అదనపు ఖర్చు అవుతుంది అని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. అంటే మన ఇండియాపై విధించిన టారిఫ్ల వల్ల అమెరికన్ పీపుల్ చాలా ఎక్కువ డబ్బులు పెట్టి మన ఇండియన్ ప్రొడక్ట్స్ను కొనాల్సి వస్తుంది. అమెరికా ఎక్కువగా ఇండియా నుంచి కూడా దిగుమతులు చేసుకుంటోంది. కాబట్టి వాటన్నిటికీ ఎక్కువ డబ్బులు చెల్లించాలంటే ప్రతి పీపుల్ పైన 2 lakh రూపీస్ ఖర్చు అవుతుంది అని కొన్ని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. దీనివల్ల చివరికి నష్టపోతుంది అమెరికన్ పీపులే. అదేవిధంగా ట్రంప్ ఎప్పుడైతే టారిఫ్లను ప్రకటన చేశాడో వెంటనే అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ సెక్టారు, అదేవిధంగా కొన్ని తయారీ రంగం అన్నీ కూడా నాశనం అయిపోయాయి. చాలా వరకు వాటి షేర్లన్నిటినీ కోల్పోయాయి. దీనివల్ల అమెరికాలో ఒక్కరోజే $1 బిలియన్ నష్టం వాటిల్లిందని అంచనా వేస్తూ ఉన్నారు. సో మన ఇండియాపై ట్రంప్ కూడా మూర్ఖత్వంతోనే వ్యవహరించాడే తప్ప కాస్త తెలివితో అస్సలు వ్యవహరించలేదు. ఏది రష్యాతో జస్ట్ ఆయిల్ కొంటున్నాం అన్న కారణంగా అమెరికాకు ఇది ఎంతవరకు నష్టం జరుగుతుంది అనేది అస్సలు ఆలోచించకుండా మూర్ఖంగా, మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, అతనికి ఉన్న జబ్బు వల్ల మూర్ఖంగా ఆలోచించడం వల్ల అటు అమెరికన్ పీపుల్పై 2 lakh రూపీస్ భారం పడుతుంది. అదేవిధంగా అమెరికన్ కంపెనీలు చాలా వరకు నష్టపోయాయి. మన ఇండియన్ కంపెనీల్లో కూడా కొన్ని షేర్స్ డ్రాప్ అయ్యాయే తప్ప అమెరికాతో పోల్చుకుంటే మన ఇండియాలో చాలా వరకు అసలు నష్టమే కలగలేదు అని చెప్పుకోవాలి. సో దీని అంతటినీ చూస్తూ ఉంటే ట్రంప్కు ఉన్న ఒక్క మెగలోమానియాక్ అనే జబ్బు వల్ల మొత్తం యావత్ ప్రపంచంపై ట్రంప్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలి, తానే ప్రపంచానికి పెద్ద అని చూపించుకోవాలి అనే జబ్బు వల్ల ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో ప్రపంచం నష్టపోవడమే కాకుండా మెయిన్గా అమెరికన్లు కూడా చాలా వరకు నష్టపోతున్నారు. మరి దీన్ని ట్రంప్ ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే ట్రంప్ బాగుపడతారు. నిజానికే ట్రంప్ ఎన్నికల్లో ప్రచారంలో చేసింది కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే విధంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో భాగంగానే తాను అన్ని దేశాలపై టారిఫ్లు విధిస్తాను, ఆ దేశాల్లో ఉన్న కంపెనీలన్నీ అమెరికాలోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అని ట్రంప్ చెబుతూ ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అన్నది ట్రంప్ ఆలోచించడం లేదు. నిజానికి అమెరికా గతంలో బాగుపడిందంతా ఎలా బాగుపడింది అనేది ఇప్పుడు తెలుసుకుంటే దీనిపై ఒక ఐడియా వస్తుంది. అమెరికా గతంలో మొత్తం ఎవరైతే స్టార్టప్లు, ఇన్నోవేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ అమెరికా నిధులు ఇచ్చి ప్రోత్సహించింది. అంటే జనరల్గా మనకు ఒక స్టార్టప్ ఐడియా వస్తుంది, కానీ దానికి మనం స్టార్ట్ చేయాలంటే డబ్బులు ఉండవు. కానీ అమెరికాలో అలా కాదు. ఒక మీ ఐడియా బాగుంది అంటే కొన్ని $1 మిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అమెరికన్ గవర్నమెంట్ కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇలా ప్రోత్సహించడం వల్లే అమెరికాలో ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని స్టార్టప్లు అమెరికాలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు అమెరికా చాలా పెద్ద ఎకానమీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఆ విధంగా కొత్త వాటిని ప్రోత్సహించకుండా ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నిటినీ నాశనం చేసి తన వైపు లాక్కోవాలని
ఐడియాతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. దీనివల్ల అమెరికాకు నష్టమే తప్ప రూపాయి లాభం కూడా ఉండదు అని ట్రంప్ ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే అమెరికా బాగుపడుతుంది. లేదంటే ఈ విధంగా నష్టపోతూనే ఉంటుంది. మరి ఈ విషయాన్ని ట్రంప్ ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే అమెరికా బాగుపడుతుంది. మరి ఇప్పటికేమీ మించిపోయింది లేదు. ట్రంప్ అధికారంలోకి వచ్చి జస్ట్ ఒక 150 రోజులు మాత్రమే అయింది కాబట్టి ఇప్పటికైనా ట్రంప్ నిజాలు తెలుసుకుని పర్ఫెక్ట్గా నడుచుకుంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. లేకపోతే అమెరికా మరింత లాస్ అయి నెక్స్ట్ ఎలక్షన్లో ట్రంప్ ఘోర పరాజయం చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.